ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక దండగ వ్యవహారంగా మారింది. అధికారుల సమస్యను పట్టించుకోకపోగా పరిష్కారం అయిపోయినట్టు మెసేజ్లు వస్తుండటంతో విస్తుపోతున్నారు అర్జీదారులు. ప్రజల సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ అది ఏ విధంగానూ ఉపయోగపడడం లేదంటున్నారు జనం. కాకినాడ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2 డివిజన్లు, 21 మండలాలు, 1 మున్సిపల్ కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీలలో ఈ పబ్లిక్ గ్రీవెన్స్ జరుగుతుంది. జనం తమ సమస్యలపై తొలుత స్థానికంగా కంప్లైంట్ ఇస్తున్నారు. అర్జీలకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు. దీంతో వ్యయప్రయాసాల కోర్చి కలెక్టరేట్కు వస్తున్నారు. కానీ అక్కడా నిరాశ ఎదురవుతోంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 30కి పైగా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వస్తున్నారు. ఎవరి శాఖకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్లు పరిష్కరించాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అర్జీలు తీసుకోవడమే తప్ప పరిష్కారానికి కృషి చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 3 నెలల్లో జిల్లా కేంద్రంలో 4655 ఫిర్యాదులు అందజేశారు అర్జీదారులు. వాటిలో 1218 పెండింగ్లో ఉన్నాయి. 3437 రీఅడ్రస్డ్గా ఉంచారు. ఇక 2114 ఆడిటెడ్గా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఇచ్చిన కంప్లైంట్లు మళ్లీ మండల ఆఫీసులకు వస్తున్నాయి. అర్జీదారులకు మళ్లీ పాత సమాధానం వస్తోంది. కొన్నిసార్లు సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్లు ఆన్లైన్లో చూపిస్తోంది. దీంతో అర్జీదారులు విస్తుపోతున్నారు. దీంతో గ్రీవెన్స్ వల్ల ప్రయోజనం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. అర్జీదారులు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నా వాటికి పరిష్కారం దొరకడం లేదు. ముఖ్యంగా అర్జీల పరిష్కారంపై పర్యవేక్షణ ఉండడం లేదంటున్నారు జనం. ముఖ్యంగా ఎస్పీ కార్యాలయంలో ఇచ్చే కంప్లైంట్స్కు అతీగతి ఉండడం లేదు. అర్జీలు మళ్లీ స్థానిక పోలీస్ స్టేషన్లకు వెళుతున్నాయి. ఒకే సమస్యపై కొందరు పదే పదే ఫిర్యాదు చేస్తున్నారు. కలెక్టరేట్లో కూడా అర్జీ ఇస్తున్నారు. కానీ పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ను ఒక టైంపాస్ వ్యవహారంగానే చూస్తున్నారు ఆయా శాఖల నుంచి వస్తున్న అధికారులు. దీంతో గ్రీవెన్స్కి వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడడం వృధా ప్రయాస అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా పబ్లిక్ గ్రీవెన్స్ పై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టి తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటున్నారు జనం.